నువ్వు రావు గారు వాళ్ళ అబ్బాయి కదా? అవును అంకుల్. చిన్నప్పుడు ఎప్పుడో చూసా. ఎంత ఉండేవాడి. ఇంతకీ ఏం చేస్తున్నావు ఇప్పుడు? మద్రాసులో బీటెక్ కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్. ప్రజెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేస్తున్నాను అంకుల్. మీరు రామకృష్ణ స్కూల్లో తెలుగు టీచర్ కదా? అవునయ్యా. తెలుగు టీచరా? తెలుగు టీచర్. ఎందుకు నవ్వుతున్నావు? చిన్న పెద్ద అంటే గౌరవం లేదా నీకు? 20 ఏళ్ళు అనుభవించిన జీవితం చూసి నవ్వితేనే మీకు అంత బాధ అనిపిస్తే 80 ఏళ్ళు అనుభవించాల్సిన జీవితం సార్ నాది. నాకెంత బాధ అనిపించాలి? అంకుల్, చదివిన ప్రతి ఒక్కరూ జాబ్ చేయాలని మీరు అనుకుంటారు. మీరు చెప్పేది నిజమే, ఇది కూడా ఒక రకంగా జాబే. కానీ మీలా చాలామంది నవ్వుకునే జాబ్. మేము చెప్పే ప్రతి మాటకి ఫ్యూచర్లో ఒక గ్యారంటీ ఉంటుంది. ఫ్యూచర్ రేపు ఏమవుతుందో ఎలా ఉంటుందో తెలియని ఈ ప్రపంచంలో 100 ఏళ్ల జీవితానికి ఒక్క జాబ్ వల్ల గ్యారంటీ ఉంటుందని ఎలా అనుకుంటున్నారు అంకుల్? 99% యూత్లో వాళ్ళు ఎటు వెళ్ళాలి అని మనసు ఆలోచించే లోపే వాళ్ళు ఎటు వెళ్ళాలో సొసైటీ డిసైడ్ చేస్తుంది. మేమేం చేసినా మీ మంచి కోసమే. నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటున్నావు కదా, దాంట్లో సక్సెస్ అవుతావని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇదేం బిగ్ బజార్ కొనుక్కున్న కుక్కర్ కాదు అంకుల్, గ్యారంటీలు వారంటీలు చూడడానికి. జీవితం సక్సెస్ అనేది జీవితంలో ఉండాలని రూల్ ఏమీ లేదు, కానీ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మినిమం ప్రయత్నం లేకుండా ఫ్యూచర్లో నేను ఇది చేయలేకపోయినా అని బాధపడే రోజు నాకు ఉండకూడదు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంకుల్? MBBS 4th year. నిజం చెప్పండి అంకుల్, అది మీ డ్రీమే కదా? అప్పట్లో మీకున్న స్ట్రగుల్స్ వల్ల, సిచ్యువేషన్స్ వల్ల మీరు కాలేకపోయిన డ్రీమ్ని మీ అబ్బాయి మీద రుతున్నారు. నేను మాత్రం అలా చేయకూడదు అనుకుంటున్నాను. కష్టమైనా నష్టమైనా ప్రయత్నం చేస్తున్నా. ప్రతివాడి జీవితంలో 3 స్టేజ్లు ఉంటాయి: పుట్టడం, చావడం, మూడోది ఈ రెండింటి మధ్య మిగిలిన జీవితం. మొదటి 2 మన చేతిలో ఎలాగో ఉండవు, కనీసం మిగిలిన జీవితమైనా మన చేతిలో ఉండాలిగా. అర్ధరాత్రి అమ్మాయి తిరిగినంత మాత్రాన స్వతంత్రం వచ్చినట్టు కాదు అంకుల్. ఆ తిరిగి అమ్మాయి ఆలోచనలకి, ఆశయాలకి ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. మేము తీసే సినిమాలో నవ్వు తెప్పిస్తాను అనుకున్నాం అంకుల్, మా జీవితాలు కూడా నవ్వు తెప్పిస్తాను అనుకోలేదు.